అందరికి వందనములు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాడో మనము విందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనంలో మనము చూసుకుందాము. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్టనెను, నువ్వు పోయి షూషాను కోటలో కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండానట్లు నేనును నా పనికత్తెలము కూడా ఉపవాసం ఉండును. ప్రవేశింపకుండానట్లు న్యాయయుక్తముగానున్న నేను రాజునొద్దకు వెళ్ళేదను. అయితే ఎస్తేరు విషయంలో ఎందుకు ఆమె యూదులందరినీ సమాజ మందిరమునకు పిలువనింపు? అయితే యూదులకు అక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఎవరు? హామాను వల్ల మొర్దెకైకి ఇద్దరికి గొడవలు పడి తర్వాత ఏమైందంటే మొర్దెకై ఏం చేసినాడు, హామాను యూదులందరినీ చంపాలని ఒక శాసనము రాసించాడు. అయితే ఆ విషయము మొర్దెకైకి తెలిసింది. మొర్దెకైకి తెలిస్తే తను ఏమంటున్నాడంటే, అక్కడ రాజు సన్నిధిలో తన పినతండ్రైన తన కూతురైన ఎస్తేరు ఉందని ఆయన గ్రహించి అక్కడికి ఒక వర్తమానం పంపించాడు. అమ్మా, పరిస్థితి విధంగా ఉంది, మన యూదులకు అందరికీ ఇప్పుడు చాలా ప్రమాదం ఉంచుకొని వచ్చింది. యూదులందరినీ సంహరించడానికి రాజు నుంచి హామాను ఒక శాసనము చేశాడు, అది బయలుదేరింది, ఎట్లా పరిస్థితి అని పంపించాడు. అయితే ఆమె కొంచెం అక్కడ సంభాషణ జరుగుతుంది. అయితే అయినా మొర్దెకై ఏమంటున్నాడంటే, నువ్వు ఈ విషయాన్ని బట్టి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడేమో ఒకటి జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ నువ్వు చేయకపోయినావు అనుకో, యూదులకు మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. అయితే నువ్వును నీ ఇంటి వారు కూడా నశించిపోతారు. నువ్వు తప్పించుకుంటాను అనుకుంటావేమో, లేదు, నీ గుడక ప్రమాదము వస్తుంది అని చెప్పినప్పుడు వెంటనే ఆమె ఏం చేసిందంట ఎస్తేరు. అయితే తన సున్నతి మీద ఆధారపడలేదండి. నేను రాజు భార్యను కదా, నేను మహారాణిని, ఎంతో మంది కన్యకలు స్త్రీలు కాదని నన్ను వివాహం చేసుకున్నాడు, నేను వెంటనే వెళ్ళి అడుగుతానని తను సునీతి మీద ఆధారపడలేదు. ఏమంటుందంట, మొర్దెకైతో చెప్తుంది. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్టనే, నువ్వు పోయి షూషాను కోటలో కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చు. సమాజ మందిరములో మీరు ప్రవేశించండి. అక్కడికి వెళ్ళి నా నిమిత్తము ఈ శాసన నిమిత్తం మీరు ప్రార్థన చెయ్యండి. 3 దినములు నేనును నా చెలికత్తెలు ఉపవాస ప్రార్థన చేస్తాము. అయితే యూదులందరూ సమాజ మందిరానికి పిలిపించాడు. ఎవరు? మొర్దెకై. అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. అందుకే మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుము, అప్పుడు నీకు సమస్తము అనుగ్రహించబడను. ఎంత ప్రార్థన పరురాలు ఎస్తేరు, దేవుని యందు విశ్వాసం కలిగినది. అంతేకాకుండా ఎంతో ప్రార్థన పరురాలు, దేవుని యందు విశ్వాసం కలిగినది, దేవుని యందు భయభక్తులు కలిగినది. మొదట దేవునికి స్థానం ఇచ్చిందండి. తను ఇప్పుడు మహారాణి కదా. అనేక సార్లు మనము ఒక్కసారి మన జీవిత చరిత్ర అంతా మనం ఒకసారి పరీక్షించి పరిశోధించుకుంటే కదా, కొన్ని కష్టాలు రాగానే దేవుని సన్నిధికి వెళుతాము, కష్టాలు తీరిపోయినాక దేవుణ్ణి మర్చిపోతాము కదా. అన్ని సమృద్ధిగా ఉన్నాయి అనుకోండి, మనం దేవుని అసలే పట్టించుకోము, ప్రార్థన చేసుకోము, దేవుని మందిరానికి వెళ్ళము. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము, మన ఇష్టారాజ్యం అయిపోతుంది. అయితే ఎస్తేరు ఇప్పుడు మహారాణి అంతఃపురంలో ఉంది, ఆమెకంటూ ఏది తక్కువ లేదు. అయితే దేవుని మాత్రం మర్చిపోలేదు, ప్రార్థన మాత్రము మర్చిపోలేదు. ఎస్తేరు నుంచి మనం ఎంతో నేర్చుకునేది ఉంది కదా.
ఎందుకు ఉపవాసం ఉండేది కూడా తను మర్చిపోలేదు చూడండి కదా. మహారాణి అయితే అప్పటికే మహారాణి అయినప్పటికీ ఆమె ఉపవాసం ఉండేది మర్చిపోలేదు, ప్రార్థన చేసేది మర్చిపోలేదు. వెంటనే ఆమెకు ఏం తలంపు వచ్చిందంట, నేను వెళుతాను, రాజుతో మాట్లాడతాను, నా మాట కాదనడు, చేస్తాడు అని తను ఏమాత్రం అనుకోలేదు. మొదట ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని సన్నిధి వెతికింది. అయ్యా, మనం చేసేది ఏం లేదు, నువ్వు ఫస్ట్ ఎందుకు యూదుల ప్రార్థన కోరింది చూడండి. తన సొంత ప్రార్థన మీద కూడా తను ఆధారపడలేదు. యూదులందరినీ సమాజ మందిరానికి పిలిపించు, మందిరంలో మీరు ప్రార్థన చేయండి, నేను నా ఇంట్లోనే చెలికత్తెలతో ప్రార్థన చేస్తాను, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చెప్పింది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ విశ్వాసం ఎలాగుంది, అయితే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు నీ విశ్వాసం ఎలాగుంది పరీక్షించుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రతి విషయాన్ని దేవుని బట్టి నువ్వు అతిశయపడాలా. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించుగాక.